ఇండిగో తప్పు చేసిన అన్న దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాల సమయం ఉంది. అది కాకుండా ప్రభుత్వం చేతిలో ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఏది ఇది నేను ఈ FDTL ఉంది, రైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, అది ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఎందుకైతే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గివింగ్ ప్రాపర్ రెస్ట్ టు ది ఎయిర్క్రాఫ్ట్ క్రూ. అది కాకుండాను కోర్టు తీర్పు ఉంది ఏది ఈ FDTL ని ఇంప్లిమెంట్ చేయాలనేది. సో ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఏం జరిగింది, పైలట్స్ ని అనవసరంగా ఇప్పుడు కెలికినట్టుగా అయింది. ఇప్పుడు పైలట్స్ కి అపీల్ చేస్తున్నారు DGCA గవర్నమెంట్ ఏమిటంటే, బాబు మీరు ఈ కొత్త ఏది రిలాక్స్ చేసామో దానికి మీరు ఒప్పుకోండి అనేది. పైలట్స్ ఒప్పుకుంటే సరే, ప్యాసింజర్స్ కి కొంత మటుకు రిలీఫ్ వస్తుంది. కానీ ఒకటి, ఇది ఈ కొత్త రూల్స్ సేఫ్టీ కోసానికి అనేది చేశారు. సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. అది కాకుండా ఇండిగో సంగతి ఇంకోటి చెప్పాలండి. ఇండిగో ఏమిటంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటంటే, ఇండిగో ఫ్లైట్స్ అన్ని టైంకి వెళ్తాయి అనేది. వాళ్ళది ఏమిటంటే 84% వాళ్ళ ఫ్లైట్స్ టైంకి వెళ్తాయి అనేది. వేరే ఎయిర్లైన్స్ కి ఇంత మంచి రికార్డ్ లేదు. సో వాళ్ళు ఏమిటంటే ఆ టైమింగ్ మెయింటైన్ చేయడంలో వాళ్ళు ఏమిటంటే ఈ తప్పులు చాలా మటుకు చేశారు. ఒక్కడే చూసుకున్నారు ఫ్లైట్ టైంకి వెళ్తాయా లేదా అనేది. ప్యాసింజర్ కంఫర్ట్ దాన్ని అంతా ప్యాసింజర్ ఇది పెట్టారు, పక్కన పెట్టారు. ఎంత వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఉన్నారంటే ఇండిగో ఫ్లైట్ మీరు ఎక్కాలంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఆ కౌంటర్ దగ్గర ఎక్కడైతే ప్లేన్ లో పంపిస్తారు, ప్లేన్ లో ఎక్కనివ్వరు. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళది 84% నుంచి నిన్న మొన్న 19%, 18% పడిపోయింది అది. సో ఇక్కడ ఏమిటంటే పైలట్స్ ఇప్పుడు దీంట్లో ఒప్పుకుంటే ప్యాసింజర్ సేఫ్టీ కాంప్రమైజ్ కాకుండా పైలట్స్ ని ఎట్లా ఒప్పిస్తారో చూడాలి. దానికి ఏమిటంటే కొన్ని ఫ్లైట్స్ తగ్గించడం అనేది తప్పదు. ఈ ఎక్స్ట్రా ఫ్లైట్స్ వేస్తున్నాం అన్నారు కదా, దాన్ని మరి క్యాన్సిల్ చేయవలసిందే.